हाय रखना हो रही अरे निन्ने रखना बोलो హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ మధ్యకాలంలో ఒక విచిత్రమైన పేరు చాలా వైరల్ అవుతుంది కదా, जनता पार्टी कॉकरोच जनता पार्टी కాక్రోచ్ జనతా పార్టీ అంటే సిజేపీ. ఏంటిది, ఎందుకు ఇంత హైప్ అని మీకు కూడా అనిపించిందా? ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ చెబుతాను, వినండి. ఎవరు స్టార్ట్ చేశారు ఈ ఐడియాను? మే 16న పూణేకి చెందిన అభిజిత్ దీప్కే అనే యువకుడు స్టార్ట్ చేశాడట. అతను 30 ఏళ్ళు ఉంటాడు. ఇప్పుడు బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో కొంతకాలం పనిచేశాడట. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు కోర్టులో యువకులను కాక్రోచ్ అని చెప్పినట్లు వచ్చింది. దాన్ని తీసుకుని అభిజిత్ అయితే మనమంతా కాక్రోచెస్ అని ఫన్నీగా తిప్పేశాడు. ఎందుకు ఇంత ట్రెండింగ్, ఇంత వేగంగా ఎందుకు పాపులర్ అయిందంటే, మన దేశంలో డిగ్రీ చదివే యువకులు చాలామంది ఉద్యోగాలు దొరక్క కష్టపడుతున్నారు. నీట్, నెట్ లాంటి ఎగ్జామ్స్ పేపర్ లీకులు, విద్యా సిస్టమ్ సమస్యలు ఇవన్నీ యువతను బాధ పెడుతున్నాయి. సిజేపీ ఆ ఫ్రస్ట్రేషన్ హాస్యంగా బయటపెడుతుంది. ఇన్స్టాగ్రామ్లో 2 కోట్ల పైగా ఫాలోవర్స్ వచ్చేసాయి. మీమ్స్, రీల్స్, కాక్రోచ్ డ్రెస్ వేసుకున్న ఫోటోలు, గోల్డ్ మీద మ్యూరల్స్, ఇలా యువతను బాగా చాలా ఎంజాయ్ చేస్తుంది. మేనిఫెస్టో 5 పాయింట్లు. వీళ్ళు 5 ముఖ్యమైన డిమాండ్లు పెట్టారు, వినండి చెప్తా. మొదటిది, చీఫ్ జస్టిస్ పదవీ విరమణ చేసిన తర్వాత రాజ్యసభ సీట్లు ఇలాంటి వివరాలు ఇవ్వకూడదు. 2, ఓటు హక్కును కాపాడాలి. ఒక్క ఓటు కూడా తప్పితే చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీద యూఏపీఏ కేసు పెట్టాలి. 3ది, పార్లమెంట్ క్యాబినెట్లో 50% సీట్లు మహిళలకు ఇవ్వాలి. 4, ఆదాని అంబానీల యాజమాన్యంలో ఉన్న మీడియా లైసెన్సులు రద్దు చేసి నిజమైన ఇండిపెండెంట్ మీడియాను ప్రోత్సహించాలి. 5, పార్టీ మారి ఎమ్మెల్యే ఎంపీలకు 20 ఏళ్ళ బ్యాన్ వేయాలి. ఇది కొంచెం ఆశంగా ఉన్న యువత సమస్యలు నిజంగా తాకుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక మీమ్ కాదు, యువతలో ఉన్న ఆందోళనకు ఒక రకమైన ఎక్స్ప్రెషన్. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్లో మైండ్ బీ కాక్రోచ్ అని రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి తదుపరి అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ us. బై కాక్రోచ్. अब बहुत क्या घंटे का इंसाफ देश कैसे होगा।